హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు అట్లూరి గార్డెన్స్. మనం ఇలా మొక్కల లైవ్ చేసి చాలా రోజులు అయింది కదండి. స్కూల్ ఓపెన్ అయ్యాయి కాబట్టి నాకు కొంచెం టైం కుదరడం లేదు, అందువల్ల కొంచెం లేట్ అయిందండి. వీక్లీ వన్స్ అన్న ప్లాంట్స్ గురించి చేయాలి అనుకుంటాను, కొంచెం టైం కుదరడం లేదు. అయితే ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లాంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ప్లాంట్ చూడండి ఎంత అందంగా ఉందో, చాలా గ్రీనరీగా ఉంది కదా. ఇది ఎవరైనా ఈజీగా గ్రోత్ చేసుకునే ప్లాంట్ ఫ్రెండ్స్. కాకపోతే వీటిని కొమ్మలతో పెంచుకున్నారనుకోండి, చాలా ఈజీగా తక్కువ టైంలో ఫాస్ట్గా పెరిగే మొక్కల్లో ఇది ఒక ప్లాంట్ ఫ్రెండ్స్. నేను ఈ ప్లాంట్ పేరు ఇంకా మీకు చెప్పలేదు కదా, డెవిల్ బ్యాక్ బోన్ ప్లాంట్. నాకు ఈ ప్లాంట్ గురించి పేరు తెలియదు. నేను ఒక 6 months బ్యాక్ ఏమో తీసుకున్నాను ఈ ప్లాంట్ని. ఒక చిన్న కొమ్మ తెచ్చుకున్నాను వేరే వాళ్ళ దగ్గర నుంచి, అది పెట్టాను. అది ఇంత అయిపోయిందనమాట. దీని లీఫ్ చూసారా ఫ్రెండ్స్, గ్రీన్గా ఉంటుంది. లోపలంతా ఇన్సైడ్ అంతా గ్రీన్ ఉంటుంది, అవుట్ సైడ్ ఒక అవుట్లైన్ లాగా వైట్ కలర్ ఉంటుంది. ఇది ఇండోర్గా ప్లాంట్గా వాడుకోవచ్చు అండ్ అవుట్డోర్ ప్లాంట్గా కూడా వాడుకోవచ్చు. ఇండోర్లో పెట్టుకుంటే ఇలాగే గ్రీన్గా వైట్ కలర్లో ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చూడండి ఒక చిన్న డబ్బాని, వాటర్ క్యాన్ని కట్ చేసి దానికి పెయింట్ వేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇలా ఎందుకంటే కుండీలు ఇల్లు మేము హౌస్ చేంజ్ అయినప్పుడల్లా వాటిని మొయ్యలేకపోతూ ఉండేదాన్ని, అందువల్ల డబ్బాలో పెట్టుకుంటాను. మట్టి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో, మాది ఎప్పుడు పొడి ఆడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ మట్టి. ఎందుకంటే ఎక్కువ వాటరింగ్ ఇవ్వకూడదు ఇలాంటి ప్లాంట్స్కి. మనం వీక్లీ వన్స్ వాటరింగ్ ఇవ్వాలి. ఇలా ఇస్తేనే ప్లాంట్లు బాగుంటాయి. ఎప్పుడు నీళ్లు పోసి ప్రతిరోజు వాటరింగ్ ఇచ్చామనుకోండి, ఆ మట్టి అంతా శుద్ధగా ఉంటుంది, ప్లాంట్ కూడా తొందరగా గ్రోత్ అవ్వదు అనమాట. అందువల్ల కొన్ని ప్లాంట్స్కి ఇవ్వాలి, కానీ కొన్ని ప్లాంట్స్కి ఇవ్వకూడదు. నేను తక్కువ వాటరింగ్ ఇచ్చే ప్లాంట్స్ మాత్రమే పెంచుకుంటాను ఇంట్లో, ఎందుకంటే నాకు టైం కుదరదు. అందువల్ల నేను కంపల్సరీ వీక్లీ వన్స్ ఇచ్చే ఎక్కువ ప్లాంట్స్ అలాంటివే పెంచుకుంటాను. చూసారా ఫ్రెండ్స్, కొమ్మలు ఎంత అందంగా ఉన్నాయి చూడండి, గ్రీన్గా ఉంటుంది ప్లాంట్. ఇంత సమ్మర్లో కూడా ఈ ప్లాంట్స్ ఇలా ఉన్నాయంటే అర్థం చేసుకోండి, ఇవన్నీ ఒక మొండి ప్లాంట్స్ అనమాట. ఎలాగైనా బతికేస్తాయి. మనం అలా కొమ్మ కట్ చేసి పెట్టినా కూడా చాలా ఈజీగా తొందరగా గ్రోత్ అవుతాయి. మనం ఆఫీస్ పర్పస్గా పెంచుకోవచ్చు, బాల్కనీలో పెంచుకోవచ్చు. అలాగే మనం బయట వైపు పెంచుకున్నాం అనుకోండి, బాగా సన్ ఎక్కువ ఎండ తగిలే కాడ పెట్టుకుంటే ఈ గ్రీన్ కలర్ లీవ్స్ అన్నీ పింక్ కలర్లోకి మారిపోతాయి. భలే అందంగా ఉంటుంది అప్పుడు ప్లాంట్. కాకపోతే నేను ఎక్కువ శాతము వీటిని నీడలోనే ఉంచుతాను ఫ్రెండ్స్. మా గుమ్మానికి పక్కన పెట్టి ఉంచుతాను, చాలా అందంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇలాంటి ప్లాంట్స్ని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంత ఖర్చు ఏం కావు వీటికి, కాకపోతే వీక్లీ వన్స్ వాటర్ ఇస్తూ ఉంటే సరిపోతుంది. నేనైతే ఎలాంటి ఎరువులు మా ప్లాంట్స్కి వేయను. అందరూ అడుగుతుంటారు, మీ చెట్లు బాగుంటాయి, మీరు ఎరువులు ఏం వేస్తారండి అని. ఏం వేయను ఫ్రెండ్స్. మార్నింగ్ మనం టీ తాగుతాం కదా, ఆ టీ డికాషన్ వేస్ట్ ఉంటుంది కదా, అది ప్రతిరోజు ఒక్కొక్క చెట్టుకి వేస్తూ ఉంటాను. అది దానివల్ల ఎర్తవామ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. మట్టి కూడా డ్రై అవుతుంది, చాలా బాగుంటాయి, అందంగా ఉంటాయి ఈ ప్లాంట్స్ చూడటానికి కూడా. మీరు కూడా ఈజీగా ఇలాంటి ప్లాంట్స్ని పెంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇంటికి అందాన్ని ఇచ్చేది మొక్కలే కదండి, అందుకని ఇలాంటి మొక్కల్ని మీరు కూడా పెంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? ఇలాంటి ప్లాంట్స్ని, ఇంకా ఎన్నో ప్లాంట్స్ని నేను ఇలాగే మీకు పరిచయం చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఇలాంటి ప్లాంట్స్ మీరు కూడా పెంచుకోవాలి, మీలను కూడా అందంగా ఉంచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా లీవ్స్ ఎంత అందంగా ఉన్నాయో. నేనైతే ప్రతిరోజు అనుకుంటూ ఉంటాను, ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడన్నా ఒక కొమ్మ తెచ్చుకొని ఈజీగా పెంచుకోవాలని చూస్తూ ఉంటాను. అంటే ప్లాంట్స్ అంటే అంత ఇష్టం అనమాట, అందువలన అందరూ పెంచుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.